गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूणां गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सम्पदस्वप्नसङ्काशाः यौवनं कुसुमोपमं विद्युश्चञ्चलमायुष्यं तस्मात् జాగృత జాగృత। మన మహర్షులు ఏం చెప్పినారంటే, సంపద స్వప్న సంకాశాః యౌవనం కుసుమోపమం విద్యుశ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త। మీరు జాగ్రత్త పడండి మేలుకొనండి। సంపదలన్నీ కూడా స్వప్న సంకాశాః, స్వప్నంలో ఎంతో శ్రీమంతులుగా కోటీశ్వరులుగా ఎన్నో సిరు సంపదలతో తొలతూగుతున్నటువంటి వారలు ఎప్పుడైతే ఎవరు స్వప్నావస్థలు నిద్రావస్థలు మేలుకాంచగానే ఏమన్నా అవుపడుతున్నాయా? అవుపడటం లేదు। అట్నే ఇది పెద్ద కళ, జాగ్రత్తావస్థ పెద్ద కళ, స్వప్నావస్థ చిన్న కళ। అది కొన్ని గంటలు మాత్రం పడుతుంది। ఇదేమి 12 గంటల వరకు పని చేస్తున్నాం, మళ్ళీ రాత్రి వేళ నిద్రపోతున్నాం, అప్పుడు ఒక కళ, అప్పుడు ఇది లయం అయిపోతుంది। ఇది అవుపడటం లేదు। జాగ్రత్తావస్థలో స్వప్న కళలు, స్వప్న ప్రపంచము లేదు, స్వప్నావస్థలో జాగ్రత్త ప్రపంచము లేదు। అందుకోసమే ఇది ఒక స్వప్నం లాంటిది సుమా, ఈరోజు ఉండి రేపు పోయే శరీరాలు కావున సంపదలన్నీ ఒక స్వప్నం లాంటివే। స్వప్నంలో కళలు పడినప్పుడు ఎలా ఉన్నాయో అలా అవుపడుతున్నాయి సుమా, అవన్నీ నశించేటివే, శాశ్వతమైన నమ్ముకోకండి అని మన మహర్షులు చెప్పినారు। సంపద స్వప్న సంకాశాః యౌవనం కుసుమోపమం। ఈ శరీరం ఎలాంటిదంటే ఒక పుష్పము, ఒక చెట్టుకు ఈ విశాలమైనటువంటి ప్రపంచమనే ఒక మహావృక్షమునకు ఒక పుష్పం లాంటివి పుష్పించినారు। ఆ పుష్పము ఇంకా పెద్దగా వికసించి పెద్దగా ఎలా రాలిపోతున్నదో మహావృక్షమునకు, ఈ విశాలమైన ఈ ప్రపంచమైన మహావృక్షానికి నువ్వు పుట్టినావు, పెరుగుతున్నావు, వృద్ధాప్యం వస్తుంది, శరీరం నశిస్తూ ఉందన్నమాట। అందుకోసమే బహు జాగ్రత్త ఉండండి అంటే సంసారంలో ఉన్న సర్వేశ్వర చింతన చేసుకోండి। ఇది స్వప్నమే అయినా సరే, జాగ్రత్త అవస్థలో కానీ సుషుప్తి అవస్థలో కానీ, అంటే జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో కానీ పరమాత్మను ఈ భావ్య ప్రపంచము నీకు అవుపడుతున్నది, భావ్య ప్రపంచంలో ఉన్నావు కావున పరమాత్మను మర్చిపోకుండా పరమాత్మ చింతన చేస్తే మీరు మేలుకున్న వాళ్ళే అవుతారు। ఎప్పుడు నిద్రావస్థలోకి పోయినారంటే భగవంతుని మర్చిపోయి భావ్య ప్రపంచ సంపదలే శాశ్వతమని మురిసిపోవడమే మీరు నిద్రావస్థలోకి వెళ్ళిపోయినట్టు। ఇది అశాశ్వతమైనది ఎప్పుడు తెలుసుకున్నారో అదే గుట్టు రట్ట అయిపోతుంది, అనగా గుట్టు తెలిసిపోతుంది। ఇంతే, అక్కడ మాయను జయించడం ఇంతే సుమా। మహేశ్వరుని భజిస్తూ ఈ మాయాజాలమైన ప్రపంచమైన మనసు పెట్టకుండా మహేశ్వరుని ఎవరు చింతన చేస్తారో వారు మేలుకున్నవారు అవుతారు। సంపద స్వప్న సంకాశాః యౌవనం కుసుమోపమం విద్యుశ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త। సంపద స్వప్న సంకాశాః, ఈ భావ్య ప్రపంచ సంపదలు కూడా స్వప్నంలో కలలాంటివి అని నువ్వు అనుకొని దాని భ్రమలో మునిగిపోవద్దు అని చెప్పినారు మన మహర్షులు। పూర్వకాలంలో ఒక ఆయన
పూర్వకాలంలో ఒక ఆయన ఆనంద పారవశ్యంలో ఉండి భగవంతుని మర్చిపోయి భావ్య సంపదలు ఎంతో సంపాదించినాడు, కొన్ని కోట్ల సంపదలు సంపాదించినాడు. ఆ సంపదలన్నీ వడ్డీలకు ఇచ్చేవాడు, మళ్ళీ వడ్డీ వ్యాపారం చేసుకుంటూ చుట్టుపక్కల తన పరివారం అంతా కూడా గ్రామాలల్లో ఆయన పెద్ద కోటీశ్వరుడు. ప్రతి ఇంటికి కూడా అప్పులు ఇచ్చినాడు. అందరూ ఏమనుకుని ఇంతమందికి నేను అప్పులు ఇచ్చినాను, ఇంతమంది నన్ను పొగుడుతున్నారు అని ఈయన అనుకున్న. ఎందుకంటే అప్పు ఇచ్చినాడు, కోటీశ్వరుడు, కొంచెం గొప్పవాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడని చెప్పి. ఉన్నత స్థితి అంటే భగవంతుని మర్చిపోకుండా పరమాత్మ చింతన చేయవారు ఉన్నత స్థితిలో ఉన్నట్టు. భగవంతుని మర్చిపోయి భావి సంపదలు ఎన్ని సంపాదించినా ఉన్నత స్థితి కాదు అని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. అందుకోసమే ఈ తెలియని వారు అది అనుకుంటారు, తెలిసిన వారు మాత్రము అది అనుకోరు. అందుకోసమే వాళ్ళు అవుపడగానే నమస్కారాలు చేసేవారు, గౌరవించేవారు, కుర్చీ వేసేవాళ్ళు, కూర్చునేవారు. కొంచెం వడ్డీ తగ్గిస్తాడు అనే భావన చేత చాలా గౌరవించినారు అతను. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఎక్కువ రహస్యాలు చెప్పేవాడు. ఇంతమందికి వడ్డీలు ఇచ్చినా, ఇంతమందికి డబ్బులు ఉన్నాయని, ఇంతమందికి ఇచ్చినా అని చెప్పేవాడు. చిన్న కొడుకు కదా ఎందుకు లేని చెప్పి ఆశ్రద్ధ చేస్తుంటే చిన్న కొడుకు చిన్న కోడలు రెచ్చిపోయేవాళ్ళు. అంత పెద్ద కొడుకుకి అధికారం ఇస్తున్నాడు, సమస్త సంపదలు రహస్యాలు ఆయనకే చెప్తున్నాడు, మాకు చెప్పతలేరని తల్లడిలతో ఉండేవారు. ఈ భార్య ఏం చేసి, ఇన్ని సంపదలు ఉన్నాయి కదా, నాకు ఏమి చేయించవు, ఎందుకంటే వద్దులే, అది ఉంటే ఎవరైనా దొంగలు కొట్టుకెళ్తారో, అది మనకు అవసరం అని చెప్పి భార్య కూడా ఆభరణాలు చేయించేవాడు కాడు, ఇంట్లో కూడా సరైన సరుకులు తెచ్చేవాడు కాడు, ఇంట్లో దుస్తులు సరిగా ఉండేది. కానీ డబ్బు సంపాదించాలని ఒకే చింత. అకస్మాత్తుగా ఆయన వృద్ధాప్యం ఆవరించింది, మరణించినాడు. మరణించిన తర్వాత ఏనాడు దాన ధర్మాలు చేయలేదు కావున, ధనమైన అహంకారం చేత పాప పనులు చేసినాడు కావున యమధర్మరాజు వచ్చేసినాడు, ఈడ్చుకొని పోతున్నాడు. అప్పుడుండి ఆకాశ వీధిలోకి వెళ్ళగానే యమధర్మరాజా కొంచెం ఆగండి అన్నాడు. ఏమి నన్ను ఆగండి అని చెప్పే వీరులు ధీరులు ఎవరు లేరు కదా. నమస్కారం చేసినాడు యమధర్మరాజుకు. నమస్కారం చేసుకొని నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని తిరిగి చూస్తాను, వెనకకు తిరిగి చూస్తా అన్నాడు. వెనకకు తిరిగి చూసినాడు. ఎవరు తనెంబడి వస్తలేరు. తను ఎవరైనా పొగుడుతున్నారు అనుకుంటే గ్రామ ప్రజలంతా నవ్వుతున్నారంట. దరిద్రుడు పోయినాడు, డబ్బు మిగిలిందని. వడ్డీ వ్యాపారం వల్ల హింసించేవాడు చచ్చింది మేలని చెప్పి అందరూ తిడుతున్నారు. చిన్న కొడుకైతే అస్సలు దగ్గరికే వస్తలేడు, తిట్టుకుంటే ఎక్కడెక్కడో దూరంగా ఏడుస్తూ. భార్య కూడా మాకేమన్నా సంపదలు చేకూర్చిపోయినావా, ఎవరొకరు ఇచ్చిపోయినావో, నేను చేసుకుంది ఏం లాభమని భార్య తిడుతుంది. చిన్న కోడలు తిడుతున్నారు. పెద్ద కొడుకు కూడా అన్ని రహస్యాలు చెప్పినా ఎవరెవరికి ఇచ్చినావు కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇంకో కొంతకాలం అంటే డబ్బు రాబట్టిన తర్వాత చచ్చిపోతే బాగుండేది నైనా, ఇప్పుడే చచ్చిపోతే వాళ్ళు ఇస్తారని ఒక్కరొక్కరు వారి స్వార్థంతో ఏడుస్తున్నారు. కొంతమంది తిడుతున్నారు, దూషిస్తున్నారు. అన్నీ విన్నాడు. విన్న తర్వాత వెనకకు తిరిగినాడు. యమధర్మరాజా పదండి అన్నాడు. ఏమినైనా వెనకకు తిరిగి చూసిన కారణం ఏంటంటే, గ్రామ ప్రజలందరూ నావారనుకున్నాను, నా భార్య పిల్లలు నావారనుకున్నాను, కొడుకులు కోడాన్లు, ఇంత సంసారంలో ఇంత మోసం ఉంటుందా స్వామి అన్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు సత్యం. చూశారా, వారి భార్య ప్రేమిస్తుందంటే తన నిమిత్తం ఏదో వస్తుజాలములు తెస్తాడు, వండి పెట్టవచ్చు. భార్య ప్రేమిస్తుంది, భర్త తెచ్చి పెడితే వండి పెడుతుంది, నాకు తోడు ఉండాలని భర్త ప్రేమిస్తున్నాడు. కొడుకులను ఎందుకు అంటున్నారంటే, వృద్ధాప్యం వస్తే అన్నం పెడతారు, చూసుకుంటారు, వారసులుగా ఉంటారని ప్రేమిస్తున్నారు. తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తున్నారు కొడుకులంటే, వృద్ధాప్యం మాకు అంతా ఇంకా ముసలిగా అయితే కొడుకులు పట్టుకుంటారు, పిల్లలను పట్టుకుంటారు, చూసుకుంటారు, వారసులుగా మాకు అనుకూలంగా ఉంటారు, వారసులుగా ఉంటారు కొడుకులు కోడళ్ళని వాళ్ళని ప్రేమిస్తున్నారు, మాకు చూసుకుంటారని.
పిల్లలను కూడా ఇంకా వీళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారంటే ఒక్కరొక్కరు ప్రేమించుకుంటున్నారు సుమా. తన స్వార్థ నిమిత్తం ఇంకొకరిని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఈ సంసారం అంతా ఒక వేశ్య డబ్బు నిమిత్తం ఒకరి గౌరవించినట్టుగా ఇంట్లో అంత మోసాలతో ప్రేమిస్తారు, కానీ సత్యమైన ప్రేమ కాదు అన్నాడు మలయాళ స్వాముల వారు. అది అంతే కదా, ఉన్న సత్యం అంతే. ఒక్కరొక్కరు తన నిమిత్తం ఒకరిని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, కానీ అందరు అట్లా లేదు. కొంతమంది పుణ్యాత్తులు 90 మంది సరి లేకున్నా 10 మంది పుణ్యాత్తులు గౌరవించుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, దైవాన్ని చూస్తున్నారు. పతిదేవోభవ సతిదేవీభవ అంటూ తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఆ పుణ్యపురుషులు ఉన్నందువలన ఇంకా భూప్రలయాలు వస్తలేవు, ఈ జగత్తు నశిస్తలేదు, ప్రళయాలు వచ్చి జన నష్టం అవుతలేదు. ఇంకా కొంతమంది ఉన్నారు ఆ పుణ్యపురుషుల యొక్క, పుణ్యాత్మురాల యొక్క పుణ్యవశాత్తు వల్లనే ఈ జగత్తు నిలిచే ఉన్నది సుమా. అందుకోసమే అందరూ కూడా ప్రతి మనిషిలో పరమాత్మను చూడాలి, అందరినీ గౌరవించాలి. తన స్వార్థ నిమిత్తం గౌరవించకూడదు సుమా. వాళ్ళు ముక్తాత్ములు కావాలి అనే భావన చేత అందరిని ఒక పరమాత్మగా చూసుకుంటూ, అందరిని ఒక దైవంగా చూసుకుంటూ, ప్రాణసేవయే పరమాత్మ సేవగా ఎవరు భావిస్తారో వారే ముక్తాత్ములు అవుతారు, వారే తరించగలుగుతారు. సంపద స్వప్న సంకాశా యౌవనం కుసుమోపమం. ఈ యవ్వనం అనేది బాల్యావస్థలో ఓ రోజు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ సభలో ఉన్నవాళ్ళు ఉన్నారా? ఓ రోజు ఉండలే. 100 సంవత్సరాల ముందు ఉన్నారా? లేరు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఉంటారా? ఉండరు. ఈ మధ్యలో వచ్చినారు, మధ్యలోనే పోతారు. యవ్వనం కుసుమోపమం. శరీరం ఒక పుష్పం లాంటిది. ఈ ప్రపంచమనే మహావృక్షానికి పుష్పించింది, అది వికసిస్తుంది, ఒకరోజు ముడతలు బడి రాలిపోతుంది, ఎండిపోయి అని శాస్త్రాలు పురాణముల యందు మన మహర్షులు చెప్పినటువంటి ఈ దివ్య సందేశము. అందుకోసమే యవ్వనము కుసుమోపమం. శరీరాన్ని అనేది నమ్మబోకండి, ఒకరోజు రాలిపోతుంది. రాలిపోయి దానిపైన మమకారాలు పెట్టుకోకండి. మహేశ్వరుని చింతిస్తూ ఉన్నందువల్ల ఈ జీవాత్మ పరమాత్మాకారాన్ని పొందుతున్నాడు. స్మరించనందువల్ల మళ్ళా ఈ జీవుడు జన్మకు గురి అవుతున్నాడు, పుడుతూ ఉన్నాడు, సస్తున్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయపారే పాహి మురారే అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. ఈ పరమాత్మను స్మరణించనంత కాలము పుట్టడము, మళ్ళా మరణించడము, మళ్ళా తల్లి గర్భవాసము ప్రవేశించడము, మళ్ళా పుట్టడము, మళ్ళా పెరగడము, మళ్ళా క్షీణించడము, మళ్ళా మరణించడం అనే రోగం అనేది ఉండే ఉంటుంది. పరమాత్మను మర్చిపోయినంతకాలము పుట్టడము, చావడం తప్పదు. ఒక్క జన్మలో త్యాగం చేయండి. ఏమి త్యాగము? మమకారాలు వదులుకోండి. అందరిలో దేవుని చూడండి, అందరినీ గౌరవిస్తూ మహేశ్వరుని భజిస్తూ కర్తవ్య కర్మలు ఎవరు చేసినారో అట్టి పుణ్యపురుషులు వాళ్ళు జీవన్ముక్తులై భాషిస్తారు, అంటే ముక్తి పొందుతారు. ఇంతే. మాయను తొలగించుకోవడము ఒక మహత్తు ఏదంటే మహేశ్వరుని భజించడమే. ఎప్పుడు తైలధార వలె లేచింది మొదలుకొని పరుండ వరకు పరమాత్మ చింతన చేస్తూనే ఉండాలి. ఇంట్లో ఉండండి, పనిలో ఉండండి, పరమాత్మ చింతన చేయండి. కానీ లేనిపోని వ్యర్థమైన ఆలాపములు మాట్లాడుకోకుండా పరమాత్మ చింతన చేసినటువంటి పుణ్యపురుషులకు మోక్షము అరచేతిలో నేరేడు పండు అన్నారు మన మహర్షులు. అందుకోసమే ఈ శరీరం అనేది విద్యుశ్చంచలం ఆయుష్యం. ఈ శరీరం ఎలాంటిదంటే విద్యుత్ ఒక మెరుపు మెరుస్తుంది కదా, ఉరుములు వచ్చి అకస్మాత్తుగా ఒక మెరుపు వచ్చిన తర్వాత తలకని చక్కని మెరుస్తుంది, అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఈ శరీరంలో ఒక మెరుపు తీగలాటది సుమా. అది అప్పుడే మెరుస్తుంది, అప్పుడే మెరుపులు వచ్చిన తర్వాత ఉరుములు వస్తున్నాయి. అంతే. ఈ శరీరం అనేది ఒక మెరుపు తీగలాంటిది. విద్యుత్ చంచలం ఆయుష్యం. ఆయుష్ అనేది అకస్మాత్తుగా ఎప్పుడు మెరుపు తీగలాగా
తలక్కున మెరిచిపోయినట్టుగా ఈ శరీరం ప్రకాశిస్తుంది, అకస్మాత్తుగా రాలిపోతుంది. సుమ బహు జాగ్రత్త ఉండండి. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడుచునో ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదమియందో లేక ముసలియందో ఊరినో అడవినో ఉదిక మధ్యమునను ఎప్పుడో విడుచునో ఏ క్షణంబో మరణమే మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎంత చక్కగా ఉపదేశం చేసినారు చూశారా శేషప్ప కవీంద్రుల వారు నరసింహ శతకంలో. ఇది బాల్యావస్థనో యవనావస్థలో వార్ధక్యావస్థలో, అది ఊర్లో అడవిలో నీటిలో ఎక్కడో ఒక దగ్గర పోతుంది. అది అకస్మాత్తుగా అప్పుడు మురుసుకుంటూ ఆనందంగా ఉంటారు, అకస్మాత్తుగా పోతాం, రెప్పపాటలు వెళ్ళిపోతాం. అందుకోసం పొయ్య శరీరమే కావున ఇది బాడిగిల్లు కావున దీనిపైన మమకారాలు వదులుకోండి. ఈ భావ్య ప్రపంచము పైన పెట్టిన మమకారము దేవుని పైన పెడితే దేవుడు సాక్షాత్కరిస్తాడు. ఇది సత్యం. లేచింది మొదలుకొని పరుండే వరకు సంసారమైన చింతన ఎంత చేస్తాము? వ్యాఖ్యానాలు చేసుకొని దానికి మమకారం అనే మెట్లు కట్టి ఆకాశ వీధుల భవనాలు కట్టి పెట్టుకుంటాం. రామకృష్ణ పరమహంసను అడిగినాడు, నువ్వు దేవుణ్ణి చూసినావా స్వామి అని అడిగినాడు. చూసినాను, నాకు చూయించు అన్నాడు. చూయించాలంటే శ్రమించాలి. చూయించాలంటే నువ్వు చూయించంటున్నావు, కొంతకాలము ఏకాంత వాసంలో ఉండి తపస్సు చేసుకోనైనా అని చెప్పినాడు. ఏకాంతవాసి కొన్ని సంవత్సరాల వరకు తపస్సు చేసుకున్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించినాడు వివేకానంద స్వామికి. చూసినావా అన్నప్పుడు నేను ఎట్లా చూస్తున్నానో అంతకన్నా ఇంకా ఎక్కువ చూస్తున్నాను అన్నాడు రామకృష్ణ పరమహంస. మరి నాకు చూయించంటే నాలాగా నువ్వు శ్రమించు, నీకు అవుపడతాడు, ఊరికి నవ్వుపడాడు దేవుడంటే. వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంసలాగా శ్రమించినాడు, కష్టపడ్డాడు. ధ్యానము చేయుచుండగా వివేకానంద స్వామికి కంబడి కప్పితే నల్లగా ఎలా ఉంటుందో దోమలన్నీ శరీరమంతా నిండిపోయేదట. ఒక్కసారి తన స్నేహితులు వచ్చేసి బ్రహ్మానందుడు మున్నకు వచ్చేసి వివేకానంద స్వామి ఇక మరణించినాడు, నిండా దోమలు ఉన్నాయి, అలా కళ్ళు మూసుకొని ఉండిపోయినాడు, ఇక బ్రతకడు అనుకున్నారట. ఆ విధంగా ధ్యానం చేసేవాడు వివేకానంద స్వామి. అట్లా ధ్యానము చేసినందువల్లనే సర్వేశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఈనాడు భావి తరాలకు ఆదర్శపత్రుడై భాషిస్తున్నాడు వివేకానంద స్వామి. అందుకోసమే మనం ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేస్తూ ఉండాలి సుమా. గురుకృపను, దైవకృపను, కాలకృపను, శాస్త్రకృపను, శాస్త్రము చెప్పినట్టు ఆచరిస్తే శాస్త్రకృపను పొందుతారు. గురువు చెప్పినట్టు ఆచరిస్తే గురుకృపను పొందుతారు. కాలాన్ని వృథా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే కాలం యొక్క కృపను పొందుతారు. ఎప్పుడు దైవ చింతన చేసినందువల్ల దైవ కృపను పొందుతున్నాడు జీవుడు. నిమిషము కాల వృథా కాలం సయోజస్తుత ధన్యవాన్ సయోగి సుకృతి లోకే పూర్ణ వైరాగ్య భాగ్యవాన్. సంపూర్ణమైన పూర్ణ స్థితి పొందిన భాగ్యవంతులు ఎవరు అని ప్రశ్నించినారు. పూర్ణ స్థితి పొందినటువంటి మహనీయులు భాగ్యవంతులు ఎవరంటే నిమిషము కాల వృథాకాలం సయోధ్యస్తుత ధన్యవాన్ సయోగి సుకృతిలోకే పూర్ణ వైరాగ్య భాగ్యవాన్. నిమిషకాలం ఎవరు వృథా చేస్తారో, నేను నిమిషకాలం వృథా చేసినాను, దైవచింతనను మర్చిపోయినానని చెప్పి ఈరోజు జీవితం వ్యర్థం చేసుకున్న వ్యర్థమైన ఆలాపాదుల వల్ల
ఈనాడు సమయం వృథా అయిపోయింది, వ్యర్థమైన శ్రమల వల్ల, కర్మల వల్ల పరమాత్మను మర్చిపోయినందువల్ల ఈ జీవితం వేస్ట్ అయింది కదా అని ఎవరు తెలుసుకొని ఒక నిమిషకాలమైన సమయం వృథా చేస్తే, ఈ ఒక నిమిషకాలం వృథా గడిపినానని ఎవరి కన్నులెమ్మడి ధారాధారములుగా నీరు ప్రవహిస్తాయో వారు కాలకృపను పొందిన వాళ్ళు అవుతారు. కాలము యొక్క కృపను పొందాలంటే పరమాత్మ చింతన చేస్తూ జీవితం ఒక్క నిమిషం వేస్ట్ చేసినాను, మరి ఒక్క నిమిషం చేస్తేనే సమయం వేస్ట్ చేసినాను ఎవరు కన్నులెమ్మడి నీరు వస్తుందో వారు కాలకృపను పొందుతారు. అంటే కాలుని జయిస్తారు అనగా మృత్యుంజయులవుతారు, అంటే జీవన్ముక్తులై భాషిస్తారని అర్థము. మరి జీవితం అంతా పరమాత్మను మర్చిపోయి దేవుడే లేడన్నటువంటి వారు మాత్రమే పుడుతూ చేస్తుంటారు. దేవుడు ఉన్నాడని దైవ చింతన చేస్తూ సన్మార్గ ప్రవర్తకులైన పుణ్యపురుషులకు మోక్షం సిద్ధిస్తుంది ఈ జన్మలోనే. ఇంకా మళ్ళా అమ్మ గర్భవాసము చేయవలసిన అవసరం లేదు ఆ ప్రాణులకు, ఆ జీవాత్మలకు. వాళ్ళు ఎక్కడికి పోతారు? పరమాత్మలు ఐక్యమైపోతారు, జీవన్ముక్తులై భాషిస్తారు ఆ పుణ్యపురుషులు. అందుకోసమే సంపద స్వప్రసంకాశా యౌవనముకు కుసుమోపమం విద్యుశ్చంచలమాయుష్యం తస్మాత్ జాగృత జాగృత యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతవః తస్మిన్ క్షీణే వినశ్యంతి కాతత్ర పరిదేవనా. యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతవః తస్మిన్ క్షీణే వినశ్యంతి కాతత్ర పరిదేవనా. పుట్టిందు మొదలుకొని పరుండ వరకు పరమాత్మను మర్చిపోయి భావ్య ప్రపంచము, ఈ భావ్య ప్రపంచమే సత్యం అనుకొని, ఇండ్లు మేడలు పిల్లలు భార్య భర్తలు శాశ్వతం అనుకొని పరమాత్మను మర్చిపోయి మురిసిపోతున్నాడు ఈ జీవుడు. యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతవః. జంతువుల మాదిరిగా అయిపోయినారు. జ్ఞానేన హీన పశుభి సమానః. జ్ఞానము లేక పరమాత్మను మర్చిపోయి భావ్య ప్రపంచమే శాశ్వతమని మురిసిపోయే వాళ్ళంతా జంతువులు అన్నారు మన మహర్షులు. ఆ పరమాత్మను ఎప్పుడైతే మర్చిపోకుండా ఉంటారో, భావ్య ప్రపంచంలో ఉన్నప్పటికైనా భావ్య ప్రపంచం అశాశ్వతము, పరమాత్మ శాశ్వతుడంటూ ఇంట్లో ఉంటూ పనిలో ఉంటూ పరమాత్మ చింతన చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ దైవ చింతన చేస్తూ ఎవరు విహరిస్తారో వారు మేలుకున్న వాళ్ళే అవుతారు, వారు తప్పకుండా ముక్తాత్మలు అయిపోతారు. అందుకోసమే వాళ్ళు జంతువులు కారు, వాళ్ళే మానవులు. మానవ అని పేరు ఎందుకు పెట్టారు? మానవ జన్మ మానవ, మానుము జన్మ మానుము అనగా కైవల్యాన్ని పొందు అని అర్థం. అప్పుడు మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత అవుతుంది, వాళ్ళు తరించి తీరుతారు. అందుకోసమే యావత్కాలం భవేత్ కర్మ. మరి ఇక్కడ కర్మ చేయకూడదా? పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, తల్లిదండ్రుల సేవ చేసుకోవాలా? సంసారాన్ని దేవుడిచ్చిన ఒక వరం, దాన్ని నిందించకూడదు. కానీ దేవుని మర్చిపోయి సంసారమే శాశ్వతం అనుకుంటే వాళ్ళు జంతువులు అవుతారు. దైవాన్ని మర్చిపోకుండా సంసారము దేవుడిచ్చిన ఒక వరం, ఇదొక పనిముట్టు అని చెప్పి కర్తవ్యకరం, ఇదొక ఉద్యోగం అనుకొని పనులు చేసుకుంటూ పరమాత్మ చింతన చేస్తేవా అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఆ భగవంతుడిచ్చిన వరము సంసారము అని దాన్ని నిందించకుండా, భగవంతుడిచ్చిన ఒక ఉద్యోగము, నేను ఒక ఉద్యోగిని మాత్రమే అనుకుంటారా ఒక కోపం రాదు మీకు. ఉద్యోగస్తుల కోపం వస్తుందా? ఈ ఉద్యోగం వస్తే పై అధికారి కొడతాడు. ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు అధికారి, నేను ఒక సేవకుని, ఒక ఉద్యోగిని అనుకునే భావంలో ఈ సంసారం ఒక పనిముట్టు, ఇది ఒక ఆఫీస్ అనుకొని పనులు చేసుకుంటుంటే చాలు. ఈర్ష ద్వేష అసూయలు ఉండవు, అక్కడ అన్నీ నశిస్తాయి. ఇట్టి భావంలో మీరు పోయినారనుకో, ఇది భగవంతుడిచ్చిన ఒక వరము, ఇది ఒక పనిముట్టు సుమా. ఈ భార్య పిల్లలు భర్తలు ఈ సంసారం ఒక పనిముట్టు, ఈ పనిముట్టను ఆధారంగా చేసుకొని దైవ చింతన చేసుకోవాలి. సంసారం లేకపోతే ఏం చేయగలుగుతావు?
మనశ్శాంతి ఉండదు కదా. భార్య పిల్లలు ఉన్నప్పుడు పరమాత్మ చింతన చేయటానికి ఆయన తెచ్చి పెడితే వండి పెడతారు, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, వారసులుగా ఉంటారు. అందరూ దేవుడు ఇచ్చిన భగవంతుని లీలా విలాసం అనుకుంటూ నేను ఒక పనిముట్లు ఇవంతా ఈ సంసారం అనే ఒక పనిముట్టును ఆధారంగా చేసుకుంటూ దీన్ని నిచ్చెనగా చేసుకొని కైవల్యాన్ని చేరాలి. కైవల్యాన్ని జీవుడు పొందటానికి ఒక పనిముట్టుగా మీరు స్వీకరించి వెళ్ళండి అని చెప్పి పురాణముల యందు చెప్పబడింది. సంసారము అనగా ఏంటంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణములకు దాసుడు కావడమే సంసారము. సత్వరజస్తమో గుణాలు ఎవరు జయిస్తారో వారు మాయను జయించిన వాళ్ళు అవుతారు. వాళ్ళే మహేశ్వర స్వరూపులై భాషించగలుగుతారు. కామక్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములకు దాసుడు కావడమే సంసారానికి లొంగిపోయినవాడు. కామక్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములకు దాసుడు కావడము సంసారి, కామక్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించడమే సన్యాసి. అందుకోసమే యావత్కాలం భవేత్ కర్మ, జీవిత పర్యంతరం మీరు కర్మలు చేస్తున్నారు. చచ్చిపోయి ఎవరు కర్మలు చేస్తున్నారు అంతవరకు కాదు. పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళని చదివించి పెళ్లి చేసిన తర్వాత సంసారము వారి యొక్క భుజస్కంధాల పైన పెట్టి మీరు వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. పచ్చటి పీతాంబరములు ధరించేసి ఏకాంతవాసము ఇంట్లో ఉంటే ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని, లేదా గురు సన్నిధికి లేని పొలం ఉంటే ఒక రూమ్ వేసుకొని, ఒక కుటీరం వేసుకొని ఎప్పుడు ధ్యాన నిష్టలో పరమాత్మ చింతన చేస్తుండాలి. వానప్రస్థాశ్రమం అంటారు. బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసము, తురి ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమంలోనే నీకు సమస్త ఇంద్రియాలు జయించి బ్రహ్మచర్య సిద్ధి పొంది బ్రహ్మజ్ఞానం నీకు సిద్ధించిందనుకో, బ్రహ్మచర్య ఆశ్రమంలో నేరుగా తురి ఆశ్రమం సన్యాసము స్వీకరించవచ్చు. నీకు అట్టి ఇంద్రియాలను జయించే శక్తి లేదనుకో, గృహస్థాశ్రమం స్వీకరించి మానసాది ఇంద్రియములు జయించడం నిమిత్తమై గృహస్థాశ్రమం స్వీకరించినావు. జయించలేకపోయినావు కావున విషయ రాహిత్యము కలుగుట నిమిత్తమే గృహస్థాశ్రమం స్వీకరించినావు. కొంతకాలం ఈ ప్రపంచంలో ఉంటూ అక్కడ భార్యాభర్తలుగా ఉంటూ పిల్లలు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వరకు సంసారంలో ఉంటూ తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. అప్పుడు నియమితమైన ఆహారములు స్వీకరిస్తూ ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేయటానికి, అనుష్ఠానం చేయటానికి సంసారంలో ఉండదు కావున సర్వేశ్వర చింతన చేయడమే ఒక తపస్సు సంసారంలో. కానీ తపస్సు ఒక దగ్గర కూర్చొని చేయడానికి అవకాశం ఉండదు కావున అప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి, అనగా సమస్త బాధ్యతలంతా కూడా కుమారుల యొక్క భుజస్కంధాల పైన పెట్టి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనముడు ఇంట్లో పుట్టుతూ తాత అంటూ వాళ్ళ ముఖం చూడొద్దు, వాళ్ళు వచ్చి నీ ముఖం చూడాలి. తాత అని పిలిపించుకోవద్దట ఇంట్లో. ఇంకది కుదరదు కావున వాళ్ళు పిలిచినా సరే అంత అశాశ్వతము. సర్వేశ్వరుడు ఆ శ్రీహరి శివుడే శాశ్వతుడు అనుకొని పరమాత్మ చింతన చేసుకోవచ్చు. అయితే అక్కడుంటే మమకారం ఏర్పడుతుంది. తాత అంటూ, నాయన మామంటూ బంధుజనులు వస్తూ పోతుంటే మమకారాలు అక్కడ ఏర్పడుతాయి. పూర్వీకులైన రాజర్షులు అందరూ కూడా కుమారులకు పెళ్ళి అయిన తర్వాత మనుమలు పుట్టేసరికల్లా ఇంట్లో నుంచి పలాయనం అయిపోయేవాళ్ళు. ఇది అవసరం లేదని చెప్పి అన్ని బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి అరణ్యానికి వెళ్ళి కుటీరాలు వేసుకొని పరమాత్మ చింతన చేసేవారు. ఒక్క విషయం మీరు మహాభారతంలో గ్రహించండి. ధృతరాష్ట్ర మహారాజు కొంచెం కళ్ళు లేవు, గాంధారి, కుంతీమాత, విదురుడు, మరి వీళ్ళు ధర్మరాజుల వారు, వీళ్ళంతా ఎప్పుడైతే కుమారులు మరణించినారో, వృద్ధాప్యం వచ్చిందో, మరి అట్టి సమయంలో మరి వానప్రస్థాశ్రమం స్వీకరించడం ధర్మం అని చెప్పి వారు అరణ్యవాసం చేస్తారు. మరి వాళ్ళకు కళ్ళు లేవు కదా, ఈ నగరంలో ఉండి పరమాత్మ చింతన చేసుకుంటూ ఉండొచ్చు కదా, అది ధర్మం కాదు, ధర్మం తప్పిన వాళ్ళం అవుతాము అనే భావన చేత అరణ్యవాసం చేస్తూ అక్కడ నదీ తీరంలో కుటీరములు వేసుకొని పరమాత్మను చింతన చేస్తూ ముక్తాత్ములైనారు. పూర్వీకులైన రాజర్షులు అందరూ కూడా. అందుకోసమే కాళిదాసుల వారు రఘువంశంలో చెప్పినాడు,
శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషేషునాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. రఘువంశ మహారాజులందరూ కూడా పూర్వీకులైన రాజర్షులంతా చిన్నప్పుడు గురుకులంలోకి వెళ్ళి గురువు దగ్గర అన్ని విద్యలు అభ్యసించి వాళ్ళు ఇంద్రియాలు జయిస్తే నేరుగా తురీయాశ్రమం సన్యాసం స్వీకరించేవాళ్ళు. అటు ఇంద్రియాలు జయించని ఎడల గృహస్థాశ్రమం స్వీకరించి ఇంద్రియాలు జయించడం నిమిత్తమై ఇంద్రియ రాహిత్య నిమిత్తమై కొంతకాలం గృహస్థాశ్రమం స్వీకరించి కొడుకులు పుట్టిన తర్వాత వారి యొక్క సమస్త బాధ్యతలు వాళ్ళకు అప్పజెప్పి వానప్రస్థాశ్రమం స్వీకరించి తన స్వశక్తితో యోగ మార్గము ద్వారా శరీరాన్ని వదిలేవారు రఘువంశ మహారాజులు అని వర్ణించినాడు. అందుకోసమే యావత్కాలం భవేత్ కర్మ, ఎప్పుడు కర్మలు చేయకూడదు, దానికి ఒక పరిమితి ఉండాలి. సంసారానికి చేసి వదిలేసేసి తర్వాత పరమాత్మ ధ్యానం చేసుకోవాలి. యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతవః, యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతవః తస్మిన్ క్షీణే వినశ్యంతి కా తత్ర పరిదేవనా. అందుకోసమే శరీరం అనేది క్షణక్షణం అనేది నశిస్తుంది. 60 సంవత్సరాలు వచ్చినాయని ఎంత షష్ఠి పూర్తి చేసుకొని పండుగలు చేసుకుంటున్నారు ఎంతో ఆనందంతో. కానీ 60 సంవత్సరాలు పోయినాయే అని ఏడుస్తున్నారా ఎవరన్నా? 60 సంవత్సరాలు వృథా జీవితం అయిపోయింది, నేను దైవ సాక్షాత్కారం పొందలేదు, దేవుని చూడలేకపోయినాను, ఎందుకు ఈ దరిద్ర జీవితం అని అనుకుంటున్నారా? వాళ్ళు ఆనందంగా 60 సంవత్సరాలు నిండినాయట శరీరానికి. 100 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చినాడు, 60 సంవత్సరాలు పోయినాయి. 60 సంవత్సరాలు రాలే నీకు, 60 సంవత్సరాలు పోయినాయి, ఇంకా 40 ఉన్నాయి. ఆయనకు 60 సంవత్సరాలు వచ్చినాయట, షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. కానీ 60 సంవత్సరాలు పోయినాయి కదా, పరమాత్మ నా ఆయుస్సు ప్రమాణంలో 60 సంవత్సరాలు వృథా అయిపోయినాయి కదా, నేను నీ సాక్షాత్కారాన్ని పొందలేదు కదా అని ఎవరు ఏడుస్తారో వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళు. తెలుసుకోలేకుండా కాలం యొక్క కాలగమనాన్ని తెలుసుకోలేకుండా మీరు పరమాత్మ మర్చిపోయి దేహదృష్టితో వెళితే మీ మానవ జన్మ వచ్చి పవిత్రమైన జన్మ స్వీకరించిన తర్వాత కూడా అట్టి జ్ఞానమును సంపాదించుకోకపోతే జీవితం వృథా అయిపోతుంది. అందుకోసమే మన మహర్షులు ఏం చెప్పినారంటే, ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమే తత్ పశుభిర్నరానం జ్ఞానం విశేషం అధికం నరానం జ్ఞానేన హీనః పశుభిః సమానః. జ్ఞానేన హీనః పశుభిః సమానః. జ్ఞానము లేనివారు పశువుతో సమానము. మీరు జ్ఞానం సంపాదించుకొని కర్తవ్య కర్మలు చేసుకుంటూ బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమ ధర్మాలు భగవంతుడు నిర్ణయించినాడు. ఏ ఆశ్రమ ధర్మములు ఎంతకాలం ఉండాలనో అంతకాలమే ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్. మజ్జిగ మజ్జిగ, పెరుగు, పాలు కాంచి తోడేసిన తర్వాత పెరుగైన తర్వాత చిలుకుతారు. చిలికిన తర్వాత వెన్న వస్తుంది ముద్ద. దాన్ని తీసి ఏం చేస్తారు, నీటిలో వేస్తారు. అదే మజ్జిగలు వేసినాం అనుకో అది చెడిపోతుంది, ఆ వెన్న అది చెడిపోతుంది. అట్నే సంసారంలో నీకు ఎప్పుడు వైరాగ్యం వచ్చిందో అప్పుడే దీన్ని తిరస్కరించుము, అనగా అప్పుడే సన్యసించుము. కొంచెం ఆలస్యం చేసి అందులో ఉన్నామనుకో అందులో నుంచి పుట్టినటువంటి వెన్న తీసి నీటిలో వేస్తే చెడిపోదు. అది మళ్ళీ వైరాగ్యం వచ్చిందని అన్ని కొంచెం ఆలస్యం చేసి ఆ వెన్నను అందులోనే ఉంచినాం అనుకో ఆ మధ్య మళ్ళీ అది చెడిపోతుంది సుమా. వైరాగ్యం రాగానే పూర్వజన్మలు ఎంతో పుణ్యం చేసుకున్నా నాకు ఈ వైరాగ్యం శాస్త్ర ప్రమాణంతో కూడిన ఇట్టి వైరాగ్యం వచ్చింది పరమేశ్వర, నాకు ఇట్టి జ్ఞానాన్ని ఇచ్చినావని చెప్పి సంతోషంతో దైవచింతన చేస్తూ కర్తవ్య కర్మలు చేసుకుంటూ మళ్ళీ మాయలో మునుగకుండా కింది స్థాయికి వెళ్ళకుండా ఇంకా పై స్థాయికి వెళుతూ ఉండాలి జీవుడు సాధన ద్వారా.
అట్టి సాధన చేసినటువంటి వారే నరుడు. ఆ నరుడే నారాయణ స్వరూపుడై భాషిస్తాడు. అందుకోసమే ఆహార నిద్ర భయమైతునంచ, ఆహారము భయము మైథునాదులు సమస్త ప్రాణులకు ఉన్నాయి, జంతువులకు మానవులకు కూడా ఉన్నాయి, ఒక సన్యాసులు బ్రహ్మచారులకు తప్ప. వాళ్ళు సర్వేశ్వరుని చింతన చేస్తూ అది వదిలేసేసినారు. అందుకోసమే ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్నరానాం. మరి నరులంటే భయము, నిద్రలు, మైథునాదులు, జంతువులు కూడా అవి కూడా పిల్లలకు అంటున్నాయి, గృహస్థులకు అంటున్నారు. అవి దాంట్లోకి మమకారాలు ఉన్నాయి. నా పిల్లలు, నా భార్య, నా భర్తను, వీళ్ళకు మమకారం ఉంది. జంతువులకు కూడా ఉన్నది ఏం. కానీ జంతువుల్లో ఉన్నకున్న జ్ఞానము, జంతువులు ఏం చేస్తాయి తెలుసా? కోడి ఏం చేస్తుంది తెలుసా? చిన్నపిల్లలను గుడ్లు పెట్టేసి చిన్నపిల్లలను ఆ గుడ్ల పైన పొదిగి పిల్లలను తీసి ఆహారము దాంట్లోకి గట్టితో ఉన్న బియ్యాలను కూడా కొరికి, గట్టి గింజలను కొరికి మెత్తగా చేసి పిల్లలకు పెడుతుంది. పైన కాకులు కానీ గ్రద్దలు రాకుండా కాపాడుతుంది. ఆ కోడి పిల్లలు పెద్దగా అయినాయి అనుకో, కొంచెం పెద్దగానే మీ ఆహారం మీరు సంపాదించుకోండి, నా దగ్గరికి రాకండి, నా పైన ఆధారపడకండి అని చెప్పుతుంది. అది చెప్పిన తర్వాత వచ్చితే పొడిచేస్తుంది. మీ అంతలో మీరు పోతా పొండి, నా అంత నేను పోతా. చూశారా? కోడి పిల్లలు పెద్దగానే తరిమేస్తుంది కోడి. అట్నే సంసారులు పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత సంసార బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఒక సొంతంగా ఒక ఇంట్లో రూమ్ వేసుకొని ఎప్పుడు దైవ చింతన చేసుకోండి చాలు. అప్పుడు ఈ సంసార సాగరంలో మునగని వాళ్ళు మీరవుతారు. అప్పుడు దైవ చింతన చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళు సర్వేశ్వరుని కృపను పొందటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే అదే జ్ఞానము. అందులో మునిగిపోవడము, అంతా శాశ్వతం అనడం అజ్ఞానము. ఇదంతా అశాశ్వతం అని చెప్పి కర్తవ్య కర్మలు చేసుకుంటూ పరమేశ్వర చింతన చేసినామో అది జ్ఞానం అనబడుతుంది. అట్టి జ్ఞానము లేకపోతే పశువులతో సమానము. ఆహార నిద్ర భయమేతు నంచ సామాన్యమేతత్ పశుభిర్నరానం. సామాన్యమేతత్ పశుభిర్నరానం. నరులకు వాళ్ళందరూ కూడా ఆ జంతువులకు ఉన్నటువంటి అవి పుట్టుతున్నాయి, అవి పెరుగుతున్నాయి, అవి చస్తున్నాయి. మానవులు పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు. ఒకసారి నక్క గ్రామంలో అట్లా తిరిగి వచ్చింది. అప్పుడు నరుడు నారాయణ స్వరూపుడు అవుతాడు. నరుడు గొప్పవాడు. జ్ఞానం అంటే గొప్పవాడు. జ్ఞానం లేకపోతే పశువుతో సమానమే. నరుడు గొప్పవాడు. 84 లక్షల ప్రాణుల యందు నరుడు గొప్పవాడు అని చెప్పి ధ్వని పలుకుతుంది. అందరు చెప్పుకుంటే నక్క విన్నది. నరుడు మనకన్నా ఎట్లా గొప్పవాడు అవుతాడు? అది అసత్యం. నరులను అందరినీ మనలో కలుపుకోవాలి, లేకపోతే మన అందరిని కూడా నరులలో కలపాలి. కానీ నరుడు గొప్పవాడంట, మనం తక్కువ వాళ్ళమంట. అది ఎట్లా అవుతుందని సింహం దగ్గరికి పోయింది. అది ఎట్లా అవుతుంది చెప్పండి? అవును, నా పరాక్రమంలో నరుడు ఎంత? మనము వర్షం వచ్చినా తట్టుకుంటాము, ఎండొచ్చినా తట్టుకుంటాము, నా వారంలో ఆహారం లేకున్నా తట్టుకుంటాము, ఆకలి దప్పలకు మనం తట్టుకుంటాం. మానవుడు తట్టుకోలేడు. ఎంత నరుడు? అయితే మనం సభ ఏర్పాటు చేసుకోవాలి. నరుడు మనకన్నా చిన్నవాడే, మేమే గొప్ప వాళ్ళని ప్రకటించుకోవాలని చెప్పి నక్క సభ పెట్టేసింది. ఏనుగు దగ్గరికి పోతే, అవును ఏనుగు నా కాలంతా లేడు, మనిషి ఎంత గజ తెలివని వేదశాస్త్రాలు నన్ను పొగిడినాయి. అవును, ఇంతకాలం తెలుసుకోలేదు, పొరపాటు జరిగింది, మనమే గొప్ప వాళ్ళం, సభ ఏర్పాటు చేయాలి, తీర్మానం చేయవలసిందని చెప్పి సింహం కాడ నుంచి, ఏనుగు కాడ నుంచి, పులి కాడ నుంచి కుక్క కాడికి వస్తే కుక్క కూడా అన్నది, అవును నేను ఇంత అన్నం వేస్తూ కూడా నేను తను మను ధనములు ధారపోసినట్టుగా నేను అంకితమై సేవ చేస్తున్నాడు, ఇంత అన్నం కూడా పెట్టాడు. స్వార్థపరుడు, లక్షలు దాచుకుంటారు, ఎంట కట్టకపోతారు అన్నది కుక్క. కుందేలు అన్నది నేను అన్నం తింటాను, అది అడవి కుందేలు. నేను అన్నం తింటాను, నీరే తాగనంటది అది. ఎందుకంటే జలాశయముల దగ్గర పోయి తాగితే అన్ని జంతువులు ఉంటాయి, పట్టుకొని తింటాయి అని చెప్పి
అది అన్నము గడ్డి తిన్న తర్వాత అరికాలు ఊకే నాక్కుంటుంది, దప్పిక అయినప్పుడు దప్పిక తీరుతుంది అని శాస్త్రములందు చెప్పబడింది. అంటే ఇప్పుడు నాటు ఎన్ని వచ్చినాయి ఊర్లలో అన్ని నీరు తాగుతున్నాయి, అవి వేరు, అడవి కుందేలుగా ఆనాడు చెప్పబడినటువంటిది, శాస్త్రములు చెప్పబడినటువంటిది. అందుకోసం అది కూడా నరుడు ఎంత, నేను అన్నం తింటా నీరే తాగను, మరి అట్ట అనుకుంటే చీమలు అన్నం తింటుండే నీరే, మనకంటే నీరు దానికి ఎక్కడ నీరు దొరుకుతుంది, పాములకు ఎక్కడ దొరుకుతుంది, కొన్ని అడవిలు అన్నీ కూడా అట్లా ఉంటాయి. అవి వాయుభక్షణ చేస్తాయి. ఏమి శీతలి శీతకారి అని ఉంది. దప్పిక అయినప్పుడు శాస్త్రముల యందు ఏం చెప్పబడిందంటే, ఆకలి అయినప్పుడు దప్పిక అయినప్పుడు కాకి మూతి వలె పండ్ల దంతముల యందు, అంటే పండ్ల యొక్క కింది పండ్లు పై పండ్లు యొక్క మధ్యలో నాలుక నెరికించి, దంతముల మధ్యలో నాలుక నెరికించి, కాకి మూతి వలె కొంచెం పొడుగుగా సాచి ఇట్లా గాలిని చిన్నగా పీల్చాలి. ఇట్లా ఎప్పుడు వాయుని పీల్చినామో ఆ వాయు వేగానికి మనకు లాలాజలము ఊరుతుంది, ఊరి అది అమృతపానముగా మారుతుంది. దానివల్ల ఆకలి దప్పులు తీరుతాయి. యోగాభ్యాసం అది. అందుకోసమే అడవిలో చీమల కానుంచి కుందేళ్ళ కానుంచి నీరు లేనప్పుడు కొన్ని ప్రాణులన్నీ ఇవే చేస్తాయి. అందుకోసమే కొన్ని ప్రాణులకు సహజ స్థితిలో కూడా దానికి నీరే ఉండదు. అందుకోసం అన్నుండి మానవుడు ఎట్లా గొప్పవాడవుతాడు, అన్నం తిన్న కొన్ని ప్రాణులకు నీరే లేదు కదా, అట్లట్లా అవుతుందని చెప్పి సభ ఏర్పాటు చేసేసి, మరి నరులలో సత్యము చెప్పేవాళ్ళు ఒకరు కావాలని చెప్పి అరణ్యంలో ఒక మహర్షుల వారు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే అధ్యక్షుడిగా నక్క ఉంది, సింహానికి ఇచ్చింది, పులికి, కుందేలు కానుంచి, కుక్క కానుంచి, ఏను కానుంచి ఉపన్యాసం ఇస్తుంటే దంచి కొట్టిన వేదిక పైన మనమే గొప్ప వాళ్ళమని అందరూ ఉపన్యాసాలు అయిపోయినాయి. మానవుడు మనకన్నా తక్కువ అని తేల్చేసింది ఆ చతుస్పాద సభ. దాని పేరు, మానవులకు 2 కాళ్ళు ఉంటాయి, మనకు 4 కాళ్ళు ఉన్నాయి. చతుస్పాద సభ అని బోర్డు పెట్టేసి ఒక తీర్మానం చేసినాయి జంతువులన్నీ. చతుస్పాద సభ నక్క నిర్ణయిస్తే వాళ్ళకు 2 ఉంటే మనకు 4 కాళ్ళు ఉన్నాయి మనం అని రకరకాలుగా చెప్పేసరికల్లా అన్ని ఆనంద పారవేశ్యంలో. మరి సత్యం చెప్పేవాళ్ళు కావాలి కదా, నరులకు పోయి మీరు తక్కువ, జంతువులు గొప్పవారని చెప్పేవాళ్ళు కావాలి కదా, సత్య దర్శనులు ఎవరు అని చెప్పి ఆ అరణ్యంలో ఒక మహర్షుల వారు తపస్సు చేస్తున్నాడు. అందరు వెళ్ళి ఆ సభకు ఆహ్వానించినారు. స్వామి, మీరు వేదికను అలంకరించి మీరు సత్యమైన తీర్మానం నిర్ణయించండి అని ఆ వేదిక పైన అలంకృతుడై ఆసీనుడై ఆనంద పారవశ్యంలో అన్ని ఉపన్యాసాలు, కుందేలు కానుంచి, కుక్క కానుంచి, ఏను కానుంచి, సింహము, తోడేలు, అన్ని ప్రాణులు, అన్ని జంతువుల ఉపన్యాసాలు విన్నాడు. ఇప్పుడు చెప్పండి స్వామి, నరుడు ఎట్లా గొప్పవాడవుతాడు మాకన్నా అని నక్క అన్నది. ఈ చతుస్పాదులైనటువంటి ఈ జంతువులందరూ చెప్పేసినారు కదా వారి వారి గొప్పతనాలు. మరి మా గొప్పతనంలో నరుడు చిన్నవాడు, ఎట్లా గొప్పవాడవుతాడంటే స్వాముల వారు ఒప్పుకున్నాడు. మీకున్నటువంటి సహనము, ఓపిక, ఆహార పానీయములందు ఎంతకాలమైనా ఓడ్చుకుంటారు, శీతోష్ణ సుఖ దుఃఖాలకు ఓడ్చుకుంటాడు. మానవుడు తట్టుకోలేడు, మీరే గొప్పవాడు, నేను ఒప్పుకుంటా అందులో. అయితే ఒక్కదాంట నరుడు గొప్పవాడు అన్నాడు. ఎట్లా అని అన్నది నక్క. మాకన్నా ఎట్లా గొప్పవాడు అవుతాడంటే, మీరు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు తల్లి ఏ ఆహారం తింటుందో సింహము, పిల్ల అదే తింటుంది. ఆ వృత్తితో తల్లిదండ్రులు ఏ భావంలో తిరిగినారో, ఎట్టి స్థితిలో అదే పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు బుద్ధి మార్చుకుంటలేవు జంతువులు. ఆహారాన్ని మార్చుకుంటలేవు, బుద్ధులు మార్చుకుంటలేవు. ఈ నరుడు అట్లా కాదు, పుట్టినప్పుడు ఒక్క స్థితిలో ఉన్నాడు, పెరుగుతుంటే ఒక్క స్థితిలో ఉన్నాడు. ఆకలిలో కొంతమంది ఆహారాలు
తింటూ తింటూ మనసు మార్చుకున్నారు, దుర్గుణాలు మార్చుకున్నారు, సద్గుణాలు అలవరుచుకున్నారు, పరమాత్మ చింతన చేస్తున్నారు. వారు పరమాత్మ చింతన చేసి కైవల్యాన్ని పొందుతున్నాడు జీవుడు. వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములను జయిస్తున్నాడు జీవుడు. కానీ మీరు కామమునకు దాసులు, నాలుకకు దాసులు. పుట్టినప్పటి నుంచి ఎట్టి ప్రవర్తన సత్యవర కట్టే ప్రవర్తన జంతువులకు ఉంటుంది, మనిషి అట్లా కాడు. మనిషి పుట్టినప్పుడు ఉండినప్పటికైనా పూర్వజన్మలో సంస్కారాన్ని బట్టి తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి వారి నుంచి వచ్చినటువంటి ఒక్క గుణాలు ఉండొచ్చును, చెడు గుణాలు కొంతమందికి ఉండొచ్చును. కానీ సాంగత్యము, సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల దుర్గుణాలను తొలగించుకొని సద్గుణాలను అలబరుచుకొని జీవుడు ముక్తాత్ముడైపోతున్నాడు, జ్ఞానాన్ని పొందుతున్నాడు. మీరు జ్ఞానాన్ని పొందుతలేరు. అందుకోసమే జ్ఞానేన హీన పశుభి సమాన. ఆహార నిద్ర భయమేతునంచ సామాన్యమే తత్ పశుభిర్నరానం జ్ఞానం విశేషం అధికం నరానాం జ్ఞానేన హీన పశుభి సమాన అని మహర్షుల వారు తేల్చి చెప్పేసినాడు. ఆహారంలో, నిద్రలో, మైథునంలో మీకున్నటువంటి భావాలే మానవులకు ఉన్నాయి, మానవులకున్న భావాలు మీలో ఉన్నాయి. కానీ ఆహార పానీయాలు మార్చుకుంటున్నాడు. ఈ మైథునాలు అనగా భోగాలను జయించి బ్రహ్మచర్య దీక్షభూని జీవుడు ముక్తి పొందటం నిమిత్తమై జపధ్యానాదులు చేసుకుని దైవ సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు, జ్ఞాని అవుతున్నాడు. నరుడు నారాయణ స్వరూపుడై భాషిస్తున్నాడు జీవుడు, నరుడు. అందుకోసమే నరుడు గొప్పవాడినైనా మీకు జ్ఞానం లేదు అని చెప్పినాడు స్వామివారు. నక్క తల వంచుకుంది. ఇన్ని శ్రమలు పెట్టి, ఇంత కష్టం చేసి, ఇంత సభలు పెట్టినా నరుడే గొప్పవాడైపోయినాడు కదా, మన చిన్నవాళ్ళం అయినాం కదా అని చెప్పి అనుకొని చింత చేసి దానికి ఒక తెలివి వచ్చింది. సరే స్వామి, మేము పుట్టుకతో చచ్చే వరకు అట్టి బుద్ధులే ఉన్నాయి, మాకు అట్టి భావాలే ఉన్నాయి స్వామి. మరి అందరూ మానవులలో కొంతమంది కూడా పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు మాంసం తింటారు, మందు తాగుతారు, దుర్గుణాలు ఉన్నాయి, వాళ్ళ వారసత్వంగా అట్నే తింటూ తాగుతూ పోతున్నారు కదా కొంతమంది అన్నది నక్క. వాళ్ళు ఏం ఆహారం మార్చుకుంటలేరు, మనసు మార్చుకుంటలేరు, మార్పు చెందుతలేరు కొంతమంది. మరి వాళ్ళు ఎట్లా అన్నది నక్క. వాళ్ళు మీతో సమానమే అన్నాడు మహర్షుల వారు. పుట్టినప్పటి నుంచి దుర్గుణాలను వదలకుండా సద్గుణాలు అలవరుచుకోకుండా ఆహార పానీయాలు పెద్దలు పెడుతున్నారని తింటూ తాగుతూ అట్నే పోతిరా మీరు పశువులు అయిపోతారు. కానీ ఆహార పానీయాలు మార్చుకొని దుర్గుణాలను త్యజించుకొని సద్గుణాలు అలబరుచుకొని సర్వేశ్వర చింతన చేసిరా మీరు నరులు అవుతారు. అప్పుడు నారాయణ స్వరూపులై భాషిస్తారు అని చెప్పేసినారు. అందుకోసమే నరుడు గొప్పవారు. ఆయన నరుడు నారాయణ స్వరూపుడు కాగలుగుతాడు, లేదా ఆ మానవ జన్మ నుంచి దానవుడు కాగలుగుతాడు, దయ్యం కాగలుగుతాడు, దేవుడు కాగలుగుతాడు. మనిషి మానవునికి ఆ శక్తి ఉన్నది, దేవుడు కాగలుగుతున్నాడు, లేదా దానవుడు కాగలుగుతున్నాడు, దయ్యం కాగలుగుతున్నాడు. కానీ మీరు అట్లా కాదు, పుట్టు నుంచి అదే ప్రవర్తన ఉంది కావున మార్పు మీలో కలుగుతలేదు కావున మీరు పశువులు, వాళ్ళు నరులు అనబడింది. మానవులు అంటే జన్మ మానుట నిమిత్తమే, ముక్తి పొందుట నిమిత్తమే ఆ మానవ జన్మను స్వీకరించినారు. శతకోటి జన్మ సృకుతాయి. అందుకోసమే మానకపోతే మానని వాళ్ళంతా మధుమాంసాలు తింటూ, మందు తాగుతూ, ఇంద్రియాలకు దాసులై అజ్ఞాన మార్గంలో పోయే వాళ్ళంతా జంతువులే. దుర్గుణాలు త్యజించుకొని సద్గుణాలు అలబరుచుకొని దైవ చింతన చేసు పరాయణులై ధర్మాచరణ పరాయణులై విహరించే వాళ్ళంతా ముక్తాత్ములే. అందుకోసమే మీకు మానవులకు తేడా ఇంతే అని మహర్షులు చెప్పగానే నక్క కొంచెం ఉండి ఒక్కసారి చిన్నబోతున్నాము, మా సభ అంతా కూడా తల వంచుకుందని చెప్పి చతుస్పాద సభలో చెప్పేసింది. ఓ జంతువులారా, మీరేం భయపడొద్దులే, మానవులలో 90% కూడా పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు బుద్ధులు మార్చుకుంటలేరు, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అట్నే బుద్ధులు ఉన్నాయి. మానవులలో 90% జంతువులే ఉన్నారు, మీరేం భయపడొద్దు అన్నది. అది 10%
మానవులుగా ఉన్నారు. చూశారా? అందుకోసమే మనం ముక్తి పొందాలి, కైవల్యాన్ని పొందాలి అనుకుంటే మనం మారాలి. మారపోతే పశువులం అవుతాం. మారుతివా పశుపతి స్వరూపలమైపోతాం. ఇంద్రియాలకు దాసుడవైతే నువ్వు జీవుడవైపోతావు. ఇంద్రియాలను జయిస్తువా ఈ జీవుడే పశుపతి స్వరూపుడైపోతాడు. ఇంద్రియాలకు దాసుడవైతే పశువు అయిపోతావు. ఇంద్రియాలకు దాసుడైతే పశువు. ఇంద్రియాలను జయిస్తే పశుపతి స్వరూపుడు అయిపోతాడు. అంటే పరమేశ్వర స్వరూపుడై భాషిస్తాడు ఈ జీవుడు. ఆ పశుపతి స్వరూపుడై భాషించుట నిమిత్తమే జీవుడు ముక్తాత్ముడు కావాలి అనుట నిమిత్తమే, జీవుడు ముక్తాత్ముడు అవుట నిమిత్తమే, కైవల్యాన్ని పొందుట నిమిత్తమే ఈ జీవుడి మానవ శరీరాన్ని బాడీకి తీసుకున్నాడు. బాడిగిన్లు ఎవరు 20, ఎవరు 30, ఎవరు 40, ఎవరు 50, 100 సంవత్సరాలు బాడిగిన్లు తీసుకున్నారు. బాడిగిన్లలో ఉన్నవారికి ఆ ఇండ్లపైన మమకారం ఉండదు. ఇల్లు నాది కాదులే, ఎవరంటే ఇల్లు నాది అని చెప్పుకుంటారు. ఎంత బాగా చెప్పుకుంటారో ఆ ఈ లోపల మాత్రం ఇల్లు నాది కానే కాదని వాళ్ళకి తెలుసు. అయినా ఎవరిది ఇల్లు చూడు, ఎక్కడ మీలాంటి ఇదే నా ఇల్లు అని ఎంత బాగా చెప్పుకుంటారు. లోపల మాత్రం ఇల్లు నాది కాదు. ఆ బాడిగిన్లలో ఉన్నటువంటి వారికి ఆ జ్ఞానము, మానవ జన్మెత్తిన వాళ్ళు ప్రతి మనిషి ఇది కూడా ఈ శరీరం యొక్క బాడిగిల్లు, ఇది పూర్వజన్మ కర్మ విశేషమును పుణ్యము ప్రోగు చేసుకొని ఈ మానవ శరీరాన్ని ధరించినాడు. ఇది బాడిగిల్లు అని తెలుసుకుంటూ జ్యోతి ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా శరీరం ఒక సాధన మాత్రము. రథము లేనివారు కర్ణుని గతి ఏమింది, రథం లేకపోతే రణరంగంలో మరణించినట్టుగా శరీరం ఒక సాధన మాత్రమే. శరీర మాధ్యం కలధర్మ సాధనం. ఈ శరీరాన్ని చూసుకుంటూ ఆహార పానీయాలు పెట్టి దీన్ని సరి చేసుకుంటూ ముక్తిని పొందే వరకు దీన్ని కాపాడుకుంటూ ఈ బాడిగిళ్ళను, ఇది బాడిగిల్లని అని తెలుసుకొని ఇది తన సొంత ఇల్లని భ్రమను వదులుకొని ఓ రోజు దీన్ని వదిలిపెట్టిపోయేదే ముక్తి పొందుట నిమిత్తమై జీవుడు ఒక సాధనముగా ఈ బాడిగిళ్ళను స్వీకరించినాడు. అంతే అని శరీరాలు బాడిగిళ్ళు అని తెలుసుకొని భ్రమలు ఉడిగి పరమేశ్వరుని స్మరణ చేసినటువంటి పుణ్యపురుషులకు మోక్షము సిద్ధిస్తుంది. ఇది సత్యము, పునఃసత్యము, సత్యము సత్యము. అందుకోసమే మీరందరూ కూడా ఎన్ని జన్మలో పుణ్యము చేసుకొని మధుమాంసాలు మానుకొని మహేశ్వరుని భజిస్తున్నారంటే శతకోటి జన్మ సురకుతాయి. ఎన్నో కోట జన్మ పుణ్య సంస్కారాన్ని ధారపోసి ఈ స్థితికి పొందినారు. కావున ఇక్కడి నుంచి దిగజారకుండా ఇంకా పై స్థాయికి ఎక్కడి వరకు అంటే పరమాత్మలో జీవాత్మ నీరును సముద్రంలో పాపాగ్ని నదిలో కోనలో ఉన్న నీరు అన్నీ కూడా జీవనదులన్నీ కూడా ఉపనదులన్నీ జీవనదులో ప్రవేశిస్తున్నాయి. జీవనదులన్నీ కూడా మహాసముద్రంలో కలిసినట్టుగా జీవాత్మలో ఈ జీవనదులన్నీ కూడా అక్కడకున్న నీదులన్నీ జీవనదిలో మహానదులలో ఉన్న నీరు, కోణలు కొండలలో ఉన్నటువంటి నీరు, సెలయేర్లలో ఉన్న నీరు సముద్రం అంశనే సుమ. ఇవన్నీ కూడా పరిగిడి సముద్రంలో కలిసినప్పుడు సముద్రాకారాన్ని పొందినట్టుగా ఈ జీవుడు పరమాత్మ చింతన చేయగా పరమాత్మ స్వరూపుడై భాషిస్తున్నాడు. మీరు కీటకం బ్రహ్మరూపాన్ని పొందినట్టుగా ఎప్పుడు పరమాత్మ చింతన చేసుకుంటూ ఉండండి. మీరు ఆ పరమాత్మ చింతన వల్ల మీరు పరమాత్మ స్వరూపులై భాషిస్తారు. అందుకోసము మీరు పరమాత్మ చింతన చేస్తూ దైవ చింతన చేస్తూ ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांतिः शांतिः शांतिः। शंभो
శివ 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 నారాయణ 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 ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధి నొందునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక ఓం తత్సత్ జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జయ జగ జననీ జానకి రామ జయ జగ జననీ జానకి రామ నవ నవ కోమల మేఘ శ్యామ నవ నవ కోమల మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జయ జగ జననీ జానకి రామ నవ నవ కోమల మేఘ శ్యామ నవ నవ కోమల మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ 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 రామ జై భక్తవత్సల భగవాన్ की जय जगन्माता की जय हर हर महादेव शंभो ఏమన్నా ఆధ్యాత్మిక సంధ్యాలంటే పైన తపో గుహ దగ్గర నివృత్తి చేసుకొనవచ్చును. ఓం నమ శివాయ.